స్థానిక వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్దలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వియల్పురంలో ఈ ఏడాది నగరంలో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ పర్యవేక్షణలో సుమారు 15,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో వియల్పురం ప్రాంతం కోలాహలంగా మారింది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా సిట్టింగ్ సౌకర్యం కల్పించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మాత్రమే మగవారికి బస్సు పెట్టబడింది. అమ్మా మీకోసం నీళ్లు పెట్టాం, కడుక్కోలో కలగదు. అమ్మా శేఖరేనా ఖాళీగా ఉందా? ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీ యొక్క వాహనాలు పక్కగా మీ వెనుక ఉన్న వాళ్ళు భోజనం చేయడానికి అవకాశం ఇవ్వండి. అప్పుడు బాగుంటుంది. రైట్ పెట్టుకో.